ఒకసారి తీసుకుంటే బీహార్ లో ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశాలు బీహార్ నేను మీకు ఒకసారి అప్డేట్ చేస్తాను సార్. పీపుల్స్ పల్స్ సర్వే ఎన్డీఏకి 133 నుంచి 159 సీట్లు వస్తాయని చెప్తోంది. మహాగఠబంధన్కి 75 నుంచి 101 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ 0 నుంచి 5 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశం ఉందనేది వాళ్ళ అంచనా. తర్వాత మ్యాట్రిజ్ సర్వే చూస్తే 147 నుంచి 167 ఎన్డీఏకి వచ్చేటువంటి అవకాశం, మహాగఠబంధన్కి 70 నుంచి 90 ఇచ్చారు వీళ్ళు. తర్వాత జేఎస్పీ 0 నుంచి 2. ఇక అలాగే చాణక్య ఇది చూస్తే 130 నుంచి 138 ఎన్డీఏకు, మహాగఠబంధన్కి 100 నుంచి 108, జేఎస్పీకి అసలు వాళ్ళు ఏమి ఇవ్వలేదు, అదర్స్ మాత్రం 3 నుంచి 5 అని చెప్తున్నారు. అంటే బీహార్లో ఎన్డీఏ విజయం తథ్యం అని ఇప్పుడు మనం చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ చెప్పకనే చెప్తున్నాయి. సో ఎంజీబీకి మాత్రము మహాగఠబంధన్కి 100 సీట్ల వరకు వస్తాయని వాళ్ళ అంచనా ప్రకారం మనకి అర్థమవుతుంది. ఇక జన్సురాజ్ పార్టీ అయితే ఎలాంటి ప్రభావం చూపించకుండానే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్, మరి ఆయన ప్రభావం ఏమాత్రం ఈ ఎన్నికల్లో లేదనేది స్పష్టమవుతోంది. జనసురాజ్ పార్టీకి 0 నుంచి 5 లేకుండా 0 నుంచి 2 ఇస్తున్నారంటే వరకు ఉదారంగా ఇచ్చినాను. నేను జనసురాజ్ పార్టీకి ఒక్కడు కూడా రాగలుగుతున్నాను. వస్తే కూడా వాళ్ళు వ్యక్తిగతంగా అంటే జనసురాజ్ పార్టీ పేరు మీద కాదు, ఎవరైనా పొరపాటున మనం తప్పిపోయిన ఆవులాగా ఎవరైనా ఆ 2 పార్టీలు టికెట్ రాని ఒక నేత ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళు వచ్చి ఏమైనా పోటీ చేస్తే గెలిచే అవకాశం 1-2 సీట్లకు ఉండొచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా ఒక సీట్ నుంచి రాజాం నుంచి ఒక్కరు గెలిచాను చూసింది కదా. ఆయన ఏమన్నాడు, నాకు పవన్ కళ్యాణ్ సంబంధం లేదు, నేను వేరే పార్టీ టికెట్ ఒకటి గెలిచినా ఇక్కడ నాదే గొప్పతనం అని ఆయన చెప్పి అటు వెళ్ళిపోయాడు. చూసింది కదా మీరు, వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇట్లా ఎవరైనా తప్ప అంటాం కదా, అట్లా మిగిలినారు అంటే 1-2 సీట్లు గెలిస్తే అది వాళ్ళ అదృష్టం తప్ప జనసురాజ్ పార్టీ గొప్పతనం కాదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మంచి కోచ్ ఆటగాళ్ళని తయారు చేస్తారు కానీ ఆట ఆడలేడు, ఆట ఆడి గెలవలేడు, ఒక మంచి ఆటగాడు కాలేడు. ఈయన కూడా అంతే, వ్యూహకర్తగా గెలిచే పార్టీల వైపు ఉండి వ్యూహకర్తగా రకరకాల బయటపడి సలహాలు బాగా ఇవ్వచ్చు. అంటే మనది కాకపోతే కాశీ దాకా ఎదుకోవచ్చు, ఆ పని చేసిండు ఆయన. కానీ ఇక్కడ అట్లా కాదు, ఇది సొంతంగా పోటీ పడాలి. అందుకని చూడండి, ఆయన పోటీ చేయలేదు ఎక్కడ కూడా. చూసిండా, అయ్యగారు ఉల్లిగడ్డ సాయంత్రం ఎక్కడ పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసు, పోటీ చేస్తే ఓడిపోతే ఇంకా ఇజ్జత్ పోద్ది కదా అని చెప్పి. అందుకని జనసురాజ్ పార్టీని పక్క తీసేయాల్సింది. ఆ 1-2 కూడా రావంటున్నాను నేను. ఏదో ఉదారంగా సర్వే సంస్థలు ఏదో ఇద్దామని ఇచ్చేసింది. 0 to 1 0నే కరెక్ట్, 0 మిగులుతుంది ఆఖరికి. అంటే మరి ప్రశాంత్ కిషోర్ చాలా క్లీన్ పాలిటిక్స్ పై చాలా ఫోకస్ చేశాడు, గవర్నెన్స్ గురించి చాలా మాట్లాడాడు, ఎడ్యుకేషన్ గురించి చాలా మాట్లాడాడు. ఆయనంత దుర్మార్గం ఎవరు చేయలేదు. అసలు ఓటర్లను అపాస్యం చేస్తున్నాడు నిజంగా చెప్పాలంటే. అంటే ఇవాళ ఎన్నికల వ్యవస్థను చెడగొట్టింది ఆయన అంటున్నాడు. ఎందుకంటే గతంలో పార్టీలు సొంత స్ట్రాటజీతో పోయేది, పార్టీల స్ట్రాటజీని చెడగొట్టి భావోద్రేకాన్ని భావోద్రేకంగా మార్చి, భావోద్వేగాలు ఉంటాయి, ఉద్వేగాన్ని ఉద్రేకంగా మార్చి తప్పుడు స్లోగన్లు ఇచ్చి రకరకాల జిమ్మికులు చేసి గెలిపించాడు అందరినీ కూడా. ఆ జిమ్మికులన్నింటి ఇప్పుడు కొత్తగా అలవాటైనవి. అంతకుముందు స్ట్రాటజిస్టులు ఉన్నారా? ఎవరు లేకుంటారు కదా. ఈయనతోనే మొదలైంది వరకు చెప్పానంటే. గతంలో ఉండేవాళ్ళు పార్టీ వ్యూహకర్తలు, పార్టీలో ఉండేవారు. కామరాజు నాడారు ఇందిరాగాంధీ సలహా ఏమిచ్చిండు, నీకన్నా సీనియర్ని పక్కన పెట్టేసి నువ్వు వేస్తావు అన్నాడు. అంటే అది స్ట్రాటజీ అంటే. కానీ ఈ స్ట్రాటజీ అంటే ఎట్లా గెలవాలి, గెలుపు గురాలు ఎట్లా సాధించాలి, ఏదైనా సరే చంపైనా సరే మనం ఎట్లా ముందుకు పోవాలి అనే దాని మీదనే వీళ్ళంతా పోయింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు లాంటి ఇవన్నీ కూడా. నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులో మనం ఎట్లా ఎదగాలని చెప్తాను కానీ సమాజం ఎట్లా ఎక్కడ ఇది అంతే. ఈ స్ట్రాటజిస్టులన్నీ మనం గెలవడానికి ఏం చేయాలి, తప్పు చేసినా సరే కుండ బద్దలు కొట్టైనా సరే మనం గెలవాలంటారు కనుక అందుకని ఫెయిల్ అవుతున్నాడు. వేరే వాళ్ళ సలహా చెప్పిండు, ఆయనకు ఇంకో ఆరోపణ ఏదైతే సలహాలు చెప్పాడో ఆయన తన పార్టీ కోసం అవే చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం చూసాం సార్. 2022-24 మధ్య 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు ఆయన. సో అది ఏమాత్రం కూడా వర్కౌట్ అన్నటువంటి పరిస్థితి వాళ్ళు కనబడుతోంది. ఒక్కటి ఒప్పుకోవచ్చు, డబ్బులు మంచి శక్తి లేదు. మిగతా పార్టీ లాగా సారా డబ్బులు పంచలేదు, అది మాత్రం నిజం. అది మాత్రం అంత వరకు ఒప్పుకోవచ్చు. మిగతా అన్ని పక్కన పెడితే సారా డబ్బులు పంచలేదు, పంచే డబ్బులు ఆయన లేవు. అందుకనే రాజకీయాల్లో మార్పు తెస్తాన ఆయన మాత్రం ఆయన ఓట్లు ఏవైతున్నాయో మహాగఠబంధన్కు నష్టం చేసినాయి అంటున్నాడు. ఎందుకంటే ఆయన పక్క బీజేపీ వ్యతిరేకి, నితీష్ కుమార్ వ్యతిరేకి. కానీ అందుకని ఆయనకి ఏమైనా సెక్యులర్ రోడ్లో ఏమైనా పడేటి ఉంటే అవన్నీ ఎవరికి నష్టం చేస్తే మహాగఠబంధన్ నష్టం చేసింది, కాంగ్రెస్ ను తేజస్వి యాదవ్ నష్టం చేసింది కదా. అది మాత్రం చేయగలరు. ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి స్పాయిలర్ లాగా ఉన్నాడా, ఇటు మహాగఠబంధన్ లాభం చేస్తాడు. ఎన్డీఏకి లాభం చేసిండు, స్పాయిల్ చేసేది మహాగఠబంధన్ స్పాయిల్ చేస్తాడు. ఓకేనా, ఓట్లు అని ఎన్డీఏ ఓట్లు కావు,
కనుక ఇక్కడ చీలిక మొదలు పెట్టండి. అందుకని వీళ్ళు చేయాల్సింది ఏమంటే ఒక 4-5 సీట్లు ఇచ్చారని ఉంచుకునేది ఉండే ఈ పార్టీలో, ఏది మహాగఠబంధన్ ఉంచుకునేది కాంగ్రెస్ కానీ తేజస్వి యాదవ్ అక్కడ పొరపాటు చేసిన అంటున్నాడు. ఎందుకంటే ఎప్పుడు కూడా గుడిసెలో మూలనున్న ముసలామని కూడా అశ్రద్ధ చేయొద్దంట మనం. ఎందుకు గతంలో హర్యానాలో చూసినామమ్మా, హర్యానాలో ఏమైంది, ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకులు తెచ్చుకుంటే 10 సీట్లు ఇస్తే అయిపోయింది. హర్యానాలో 1-2% ఓట్లు వచ్చినాయి ఏది ఆమ్ ఆద్మీ పార్టీకి, మొత్తం దెబ్బతీసింది కదా కాంగ్రెస్ పార్టీని. స్వయంకృత అభిమానం వాళ్ళు ఇవాళ ఓటు చోరీ రకరకాలు అంటారు, కానీ వాళ్ళ హర్యానాలో ఏ అనుభవం ఉందో ఏది ఆమ్ ఆద్మీ పార్టీతో, ఇవాళ మహాగఠబంధన్ కు ఈ జనసురాజ్ పార్టీ వల్ల 1% ఓట్లు పోయినా కూడా వీళ్ళు నష్టపోయేది ఇటువక్కే. అందుకనే ఎంఐఎం గతంలో ఆ పని ఏం చేసింది, ఇప్పుడు చేసే జనసురాజ్ పార్టీ చేసే మేలు ఎన్డీఏకి అప్పుడేమో ఎంఐఎం చేసింది. 5 సీట్లు గెలుచుకున్న ఓట్ల పోలరైజేషన్ లో ముస్లింల ఓట్లన్నీ ఒకటికి చేసేసి హిందువుల ఓట్లు ఇటు పోలరైజ్ అయ్యాయి. అందుకనే ఎంఐఎంను ఒక రకంగా స్పై ఏది మనకు బీజేపీకే ఒక రకంగా అనుకూలమైన పార్టీ అని కూడా ముద్ర వేసిండ్రు. అందుకని రానియలే ఆయన మనకు 2 ముస్లిం పార్టీలతో కలిపి పోటీ చేస్తా అంటే వాళ్ళు ఎవరు రానియలే. ఎంఐఎం నీ ఇష్టం నువ్వు చేసుకోకపోకుండా వాళ్ళు కూడా చేస్తున్నారు, కానీ ముస్లిం ఓట్ల చీలికకేమో ఎంఐఎం పనిచేస్తుంది. అక్కడ హిందూ ఓట్ల చీలిక, ముఖ్యంగా హిందూ ముస్లిం ఓట్ల చీలికకు ఈ మన జనసురాజ్ పార్టీ పనిచేస్తుంది. ఈ 2 కూడా బీజేపీకి కాని ఓట్లే. కనుక బీజేపీ రాని ఓట్ల వీళ్ళు తెలుసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ బీజేపీ లాభం అవుతుంది. ఎంఐఎం జనసురాజ్ ఈ 2 కూడా బీజేపీ లాభం చేసినా కానీ సర్వే ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఇట్లా వస్తున్నాయి అనుకుంటున్నాను. రెండో మాట చెప్తా, ఒకటి ఏంటంటే ఖచ్చితంగా ఈసారి కూడా నేనైతే ఎవరికి స్పష్టమైన మెజార్టీ 122 వస్తాయి నేను అనుకుంటలేను. మహాగఠబంధన్ కూడా అంత తక్కువ చేయడం అంచనా వేయడానికి వీల్లేదు. పోటీ చేసిన సీట్లే బీజేపీ 101 రోజా గారు, అట్లాగే 101 మన నితీష్ కుమార్ బీజేపీకి డెడ్ లగేజ్, మనిషిని మోయవచ్చు, డెడ్ లగేజ్ అంటారు. ఎందుకంటే మనిషిని మోయవచ్చు కానీ చచ్చిపోయిన మనిషి శవాన్ని మోసడం కష్టం, బరువు ఎక్కువ ఉంటుంది. అందుకని ఏమంటున్నానంటే నితీష్ కుమార్ వ్యతిరేకత బీజేపీకి నష్టం చేస్తుంది. ఇక్కడ ఈ మహాగఠబంధన్ ఏమో వీక్నెస్ ఎక్కడ ఉందంటే కాంగ్రెస్ పోయినసారి 70 సీట్లు తీసుకుని 19 గెలిచిందమ్మా. ఈసారి కాంగ్రెస్ వాళ్ళు మొత్తుకున్నారు, మీకు ఇయ్యమయ్యా, మీకు ఇయ్యం, లేకపోతే నన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే మీతో పోటీ మీతో కలవ, నా ఇష్టం నేను చేసుకుంటా అని తేజస్వి యాదవ్ బెదిరిస్తే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించారు కదా. అందుకని ఏమంటున్నా అంటే ఇక్కడ డెడ్ లగేజ్ ఏమో మహాగఠబంధన్ కి ఏమో కాంగ్రెస్ డెడ్ లగేజ్, ఇటు పక్కనేమో నితీష్ కుమార్ ఇటు డెడ్ లగేజ్. పోటీ ప్రధానంగా మన బీజేపీ వర్సెస్ తేజస్వి యాదవ్ ఆర్జేడీ మధ్య ఉంటది. కానీ ఆర్జేడీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 135 సీట్ల దాకా పోటీ చేసింది, ఆర్జేడీ ఎక్కువ సీట్లకు పోటీ చేసింది. ఇప్పుడు ఈ 2 పార్టీలు నితీష్ కుమార్